మెనోపాజ్ దశ అనేది మహిళల జీవితంలో చాలా ముఖ్యమైన మార్పు. ఈ టైంలో ఋతుక్రమం ఆగిపోతుంది సరే, కానీ వేడి ఆవిర్లు వస్తూ ఉంటాయి. సరిగ్గా నిద్ర పట్టదు, బరువేమో పెరిగిపోతూ ఉంటారు. మెయిన్గా భావోద్వేగాలలో ఎమోషన్స్లో మార్పులు వచ్చేసే ఇబ్బందికరమైన పరిస్థితి ఇది. శరీర జీవక్రియలో చాలా మార్పులు వస్తాయి. ఈ లక్షణాల తీవ్రతను తగ్గించడానికి శాకాహారం అనేది కీలకమైన పాత్ర పోషిస్తుందని పరిశోధనలో తేలింది. ఈ పరిశోధనలు వీటి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి మహిళ ఎదుర్కొనే దశ మెనోపాజ్. ఈ దశలో సేఫ్గా ఇబ్బందికరంగా లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. అంటే ఈ మెనోపాజ్ లక్షణాలకి విరుగుడు శాకాహారం. ఇది లండన్లో కింగ్స్ కాలేజీ పరిశోధనలు చెప్పినటువంటి దాని ప్రకారంగా మెనోపాజులో ఉన్నటువంటి మహిళలు పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు వీటిని ఎక్కువ తీసుకోవాలి. రకరకాల ఆహార పదార్థాలు ఉండేలాగా చూసుకోవాలి. మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గుతాయి. తగ్గటం వల్ల శరీరంలో చక్కెర అలాగే కొవ్వుల తాలూకు జీవక్రియ మారుతుంది. ఈ టైంలో చక్కెర, కొవ్వులు ఇలాంటివి ఎక్కువ ఉండేటువంటి ఆహారం తీసుకున్నారనుకోండి, పొట్టలో ఉండేటువంటి సూక్ష్మజీవుల వ్యవస్థలో తేడాలు వచ్చేస్తాయి. పరిశోధకులు చెప్పేది ఏంటంటే ఈ దశలో అంటే మెనోపాజ్ దశలో మహిళలు ప్రోటీన్ ఎక్కువగా ఉండేటటువంటి ఆహారాలు తీసుకోవాలి. అంటే ఏమిటి? గింజలు, అలాగే బీన్స్, పప్పులు వీటిని తీసుకోవటం చాలా మంచిది. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అసలు ఆయుర్వేద దృష్టిలో ఈ మెనోపాజ్ని ఎలా చూడవచ్చు, ఆహారానికి దీనికి సంబంధం ఏమిటి అనేది తెలుసుకోవాలి మీరు. ఆయుర్వేదం ప్రకారంగా మెనోపాజ్ దశని రజో నివృత్తి అంటారు. ఇది వాతదోషం పెరిగే దశ కింద పరిగణిస్తాం. వాతదోషం పెరగటం వల్ల ఏం జరుగుతుంది? వేడి ఆవిర్లు, అలాగే నిద్రలేమి, ఇంకా కీళ్ళనొప్పులు ఇలాంటివి వస్తాయి. మరి ఈ శాకాహారం అనేది ఎలా పనిచేస్తుందంటే వాతాన్ని తగ్గించి పిత్తాన్ని, కఫాన్ని సమతుల్యం చేస్తుంది. ఇది దీని ప్రత్యేకత. కాబట్టి వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది పప్పు ధాన్యం గురించి. ఆయుర్వేదంలో పప్పుల్ని బలవర్ధకం కింద పరిగణిస్తాం. ముఖ్యంగా పెసరపప్పు ది బెస్ట్, లైట్గా ఉంటుంది. అలాగే కందిపప్పు కూడా మన తెలుగు వాళ్ళకి అలవాటు. ఇలాంటివి శరీరాన్ని బలంగా ఉంచుతాయి, అలాగే జీర్ణశక్తిని పెంచుతాయి. ఇవి ప్రోటీన్ అందిస్తాయి. అయితే కొంతమంది ఈ కందిపప్పు గురించి వీటి గురించి భయపడతారు, గ్యాస్ తయారవుతుందేమోనని. బాగా నానబెట్టి బాగా ఉడికిస్తే ఆ సమస్య ఉండదు. కాస్త ఇంగు చేర్చవచ్చు. ఇక ఆకుకూరలు, కూరగాయలు ఇవి కూడా యూస్ఫుల్గా ఉంటాయి. ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ వీటిలలో విటమిన్లు ఉంటాయి, అలాగే ఖనిజ లవణాలు ఉంటాయి న్యాచురల్గా. అన్నిటికీ మించి ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, అలాగే మలబద్ధకం లాంటి సమస్యలను తగ్గిస్తాయి. ఆయుర్వేదం వీటిని ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి అని సూచిస్తుంది. ఇక గింజలు అలాగే విత్తనాల గురించి అంటే బాదం కానీ, వాల్నట్స్ కానీ, అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటివి శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వుల్ని అలాగే ప్రోటీన్ని అందిస్తాయి. ఇవి శరీరంలో హార్మోన్ల సమతుల్యతని కాపాడటానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా అవిసె గింజల్లో ఫైటో ఈస్ట్రోజన్లు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? ఈస్ట్రోజన్లు స్థాయి తగ్గిందనుకోండి, అప్పుడు శరీరానికి మద్దతునిస్తూ పెంచుతాయి. పెరిగినాయి అనుకోండి తగ్గిస్తాయి. వీటిని మాడ్యులేటర్స్ అంటారు యాక్చువల్గా. ఇవి ఫైటో ఈస్ట్రోజన్స్ ముఖ్యంగా అవిసె గింజలలో ఉంటాయి. ఇక దీనికి సంబంధించి కొన్ని సూచనలు కూడా ఉన్నాయి. అంటే ఒక రకంగా చిట్కాలాగా పనిచేస్తాయి. ఉదాహరణకు ఉసిరి. రోజువారీ ఆహారంలో ఉసిరిని ఏదో ఒక రూపంలో తీసుకోవటం మంచిది. ఉసిరిలో విటమిన్ సి అనేది ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని పెంచుతూ శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఇంకొకటి అశ్వగంధ. మామూలుగా మగవాళ్ళకి అనుకుంటారు, కానీ అందరికీ ఉపయోగపడుతుంది. ఇది అద్భుతమైన ఆయుర్వేద మూలిక. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, నిద్రలేమి సమస్యను పరిష్కరిస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలతో ఒక 1/2 టీ స్పూన్ అశ్వగంధ పొడిని కలిపి తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది త్రిఫల. జీర్ణ సమస్యలు ఉన్నాయనుకోండి, త్రిఫల చూర్ణం వాడటం మంచిది. రాత్రి పడుకునే ముందు 1 టీ స్పూన్ ఈ త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవచ్చు. ఇది ఆ పేగుల కదలికల్ని క్రమబద్ధీకరిస్తుంది, శరీరాన్ని శుభ్రం చేయడానికి పనిచేస్తుంది. మెనోపాజ్ టైంలో సరైన ఆహారం, జీవనశైలి మార్పులు చేసుకోవటం అనేది చాలా అవసరం. శాకాహారం తీసుకోవటం వల్ల ఈ దశలో వచ్చేటువంటి ఆ లక్షణాలని అధిగమించవచ్చు. అలాగే ఓవరాల్ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు.
ఇంకా మీకు ఏమన్నా సలహాలు సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం ఉన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.